హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో జీడిపప్పు వెల్లుల్లి ఆవకాయని ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నానండి. ఆవకాయ అంటే ఇష్టపడేవారు ఒకసారి ఈ విధంగా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. సంవత్సరంలో ఎప్పుడైనా ఈ ఆవకాయని ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి. 3 నెలల పాటు పాడవకుండా నిల్వ ఉంటుంది. సో మరి లేట్ చేయకుండా ఈ ఆవకాయని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా కావాల్సినవి: అర కేజీ జీడిపప్పు, అర కేజీ పొట్టు తీసేసిన వెల్లుల్లి రేఖలు, పసుపు, మెంతిపొడి, ఆవపిండి, ధనియాల పొడి, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రేఖలు, ఉప్పు, పల్లీల నూనె లేదా నువ్వుల నూనె, నిమ్మరసం, కారం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక అర కేజీ జీడిపప్పుని యాడ్ చేసుకోండి. గుండు పప్పు అయినా లేదా బద్దపప్పు అయినా పర్వాలేదండి. తర్వాత దీనిలో అర కేజీ పొట్టు తీసేసిన వెల్లుల్లి రేఖలు, 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల మెంతిపొడి. ముందుగా మెంతులను వేగించుకొని తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి దోరగా వేగించి చల్లారిన తర్వాత మెత్తగా బ్లెండ్ చేసుకుని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ దీనిలో 4 టీ స్పూన్ల ఆవాల పొడి, 2 టీ స్పూన్ల ధనియాల పొడి. ధనియాలను కూడా ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత మెత్తని పౌడర్ లాగా బ్లెండ్ చేసుకుని యాడ్ చేసుకోండి. అలాగే 1 కప్పు కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రేఖలు. ఉప్పు మీ టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోండి. మాకు 6 టీ స్పూన్ల వరకు ఉప్పు పట్టిందండి. కారం 1/2 కేజీ వరకు యాడ్ చేసుకొని ఎక్స్ట్రా 2 టీ స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత ఇందులో 1 కేజీ పల్లీల నూనె కానీ లేదా నువ్వుల నూనె కానీ యాడ్ చేసుకోవాలండి. అలాగే 1/2 లీటర్ గ్లాస్తో నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ నిమ్మరసాన్ని స్టవ్ మీద పెట్టి సరిపడా వేడి చేసుకొని చల్లారిన తర్వాత ఆవకాయలు యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 రోజుల పాటు కదపకుండా పక్కన పెట్టేసుకోవాలి. 3వ రోజు తీసుకొని ఒకసారి బాగా కలుపుకొని వేడివేడి అన్నంలో కొద్దిగా పప్పు నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా కమ్మగా ఉంటుంది. మనం స్టోర్ చేసుకున్నప్పుడు ఆయిల్ మాత్రం పైకి వరకు నిండుగా ఉండాలండి. అప్పుడే ఆవకాయ పాడవకుండా 3 నెలల పాటు నిల్వ ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, తప్పకుండా మీరు ఈ విధంగా ఆవకాయని ట్రై చేసి చూడండి. మీకు బాగా నచ్చుతుంది. అలాగే ఎలా వచ్చిందనేది కూడా కమెంట్ చేయడం మర్చిపోద్దు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్ట్ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఇల్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.